బ్రహ్మార్పణమస్తు. అనంత పరబ్రహ్మ స్వరూపమైన అమ్మకు నమస్కరిస్తూ మనం బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకుంటున్నాం. జ్ఞాని యొక్క స్థితి బ్రహ్మీ స్థితి. ఇట్టి ధ్యానము వలన మాయా ప్రభావమైన దేహభావన, జగత్ భావన, త్రిపుటి ద్వైతము నశించును. అఖండ బ్రహ్మాకార వృత్తి కలుగును. దేహవాసనలు, ఫలాపేక్ష మొదలగు బంధము నశించును. ముక్తి లభించును. మనకి అమ్మ యొక్క స్థితిని చూసి మనం అలా ఆచరించి అట్టి స్థితిని మనం పొందే ప్రయత్నం చెయ్యాలి. సాధకులు చేసేది అదే. అందువలన ఇక్కడ ఈ యొక్క మాయా ప్రభావం ఉండదు. ఎవరికి? మనకి. అమ్మ నడిచినట్లు నడిస్తే మాయా ప్రభావం మనకు ఉండదు. అమ్మకి ఎలాగా ఉండదు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు? జగత్తు భావన, త్రిపుటి అంటే నేను వేరు, భగవంతుడు వేరు, ఈ జగత్తు వేరు అనేది త్రిపుటి. అది నశిస్తుంది, మాయా నశిస్తుంది, ద్వైతము నశిస్తుంది. అన్నీ ఒకే రకమైన మనని నష్టం కలిగించేవే, జన్మకి దుఃఖానికి తీసుకెళ్ళేవే. కాకపోతే ఇక్కడ స్థితులు, ఈ స్థితి నుంచి ఈ స్థితికి మనం దాటుకుంటూ అద్వైత స్థితికి చేరుకుంటాం. మనలో ముందు ద్వంద్వాలని తొలగించుకుంటాం. రాగం, ద్వేషం లేదు, చలనం లేదు అన్నప్పుడు ద్వైతాతీతం అవ్వగలుగుతాం మనం. ఇట్టి స్థితినే మోక్ష సాధన అంటారు. అనగా సాధకుడు అవిద్యాదోషములన్నింటినీ తనకు తానుగా ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టుచు తను తాను అనంత బ్రహ్మంలో లయమగును. ఇక్కడ అంటే మనమే వేరయ్యం, మనమే అందులో లయపరుచుకోవాలి. అంటే ఒక కాని దాన్ని తొలగించుకుంటే ఉన్నది ఉన్నట్లుగా మనం లయం అయ్యే ఉన్నాం. కాని దాన్ని, లేని దాన్ని, ఒక భ్రాంతిని, భ్రమని మనం తొలగించుకుంటున్నాం. అందువలన దాన్ని అవిద్య అన్నారు. అన్ని రకాలని కలిపి అవిద్య దోషం, అవిద్య ఆవరణం అని చెప్పి అంటారు. అందువలన అది ఆ ఒక్కటి మనం తొలగించుకుంటే అందులోనే అన్నీ ఉంటాయి కనుక ఒక మనసును తొలగించుకోమంటారు. అంటే అందులోనే త్రిగుణాలు ఉన్నాయి, అందులోనే కారణదేహం నడిపించడం ఉంది, అందులోనే గత కర్మల ఫలితం ఉంది, అందులోనే దుఃఖం ఉంది. అన్నింటి మూట, వెట్టి మూట అన్నారు అందుకే. అందువలన ఆ యొక్క ఒక్కటి అవిద్య ఆవరణాన్ని మనం కనుక తొలగించుకుని దాన్ని అధిగమించి కనుక ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలిగినప్పుడు ఏమవుతుంది? ఇది కదా నేను ఎన్నాళ్ళు ఈ స్థితిని వదిలేసుకున్నాను, ఈ స్థితిలో ఉంటే నాకు ఎట్టి బంధము లేదు, ఎట్టి రుణము కూడా మనకు ఆపాదించబడదు అని తెలియబడుతుంది. ఇక్కడ మనం ఏ కర్మ చేసినా కూడా రుణం అక్కడ రుణపడడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటివి ఏముండవు. ఆత్మ దేన్ని కూడా ఒక తాకేది కాదు, అతీతంగా ఉండేది. కాబట్టి ఈ కుటుంబంలో మనం ఏం చేసినప్పటికీ రుణపడడం లేదు. నేను బ్రహ్మం అన్నప్పుడు దృఢ విశ్వాసంతో అఖండ బ్రహ్మాకార వృత్తిలో కొనసాగుతుండాలి. బాహ్యంలో దినచర్య జరుగుచున్నను భావంలో అఖండ బ్రహ్మాకార వృత్తి అంతరాయం లేకుండా జరుగుతూ ఉండాలి. ఇక్కడ మన నిజమైన వృత్తి ఏమిటంటే అంతటా ఉన్న బ్రహ్మమే నేను అనేది మన వృత్తి అయిపోవాలి. ఇక్కడ మనకి ధన సంపాదనే మనం వృత్తి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నిజమైనది ఏమిటంటే మన యొక్క దృష్టిని ఆ అనంత పరబ్రహ్మం పైన పెట్టి ఇదే నేను అని తెలుసుకొని ఉండాలి. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు? దినచర్య బాహ్యంలో చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క దృష్టిని అక్కడ పెట్టడం వల్ల దినచర్య చేసినా చేయని వాడు అవుతున్నావు. అది బంధించేదేమో బంధించకుండా ఉంది, ఒక భవిష్యత్తు జన్మ తయారయ్యేదేమో తయారవ్వకుండా ఉంది. ఇన్ని లాభాలు ఉన్నాయి మనకి, అన్నీ బంధించేవే. కానీ నేను బ్రహ్మమును అని నడుస్తున్నప్పుడు ఏది బంధించకుండా వదిలిపెడుతుంది. బ్రహ్మభావన సాధన వలన విశేష పుణ్యము ప్రాప్తించి సంచితం నందలి పాపం నశించి భగవంతుడు అనుగ్రహం కలిగి అజ్ఞాన దోషములు శాశ్వతంగా విడిచిపెట్టుట వలన అఖండ బ్రహ్మాకార వృత్తిలో నీవు మునిగి ఉంటావు. ఇక్కడ సంచిత పాపము మనం గతం, ఇది ఇప్పుడు చెయ్యలేదు కాబట్టి ఇది ఎందుకు వచ్చింది నాకు అని మనం అనుకుంటాం. కానీ గత నిర్మాణం, మన జీవితం ఇప్పుడు తయారైంది కాదు. మనకు తెలిసి ఈ జన్మే, కానీ
గత జన్మల్లో తయారైన ఆ గతం ఏదైతే ఉందో ఈ సాధనలో కూడా పుణ్యప్రాప్తి కలుగును అని చెప్తున్నారు. మనం పుణ్యం అడగక, పుణ్యం వస్తుందని భావించక మనం జీవితాన్నే ఒక అర్చనగా మలిచేసుకున్నాం. కాబట్టి ఇది ఏం 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 ఫలితం వస్తుంది? బంధించనిది. అలాగే ఆ పుణ్యం భగవంతునికి వేసి పంపేదే కానీ మళ్ళీ భూలోకానికి తీసుకొచ్చేది కాదు. మామూలుగా పుణ్యం అనేది భూలోకానికి తీసుకొచ్చి మళ్ళీ నీకు ఒక మంచిని కలిగించేది. ఎంత పుణ్యం చేస్తే అంత మంచి కలుగుతుంది కదా మనకి. కానీ ఈ పుణ్యం ఎటువంటి ప్రాప్తిని ఇస్తుంది అంటే భగవత్ సన్నిధి చేరడానికి నీకు అనుకూలత ఏర్పడుతుంది. అది ఇక్కడ. అందువలన ఈ అజ్ఞాన దోషాలు శాశ్వతంగా అక్కడ విడిచిపెడతాయి. అజ్ఞానమే దోషం అంటే మనం ఎంత చెయ్యకనే దోషాలు పాపాలు చేస్తున్నాం. అజ్ఞానంగా ఉండడంలో చెయ్యకనే చేస్తున్నాం మనం. నేను చెయ్యలేదు, నేను మడి కట్టుకుని ఉన్నాను అన్నట్లుగా ఉంటున్నాం మనం. చెయ్యకనే చేస్తున్నాం. అటువంటివన్నీ కూడా ఇక్కడ తొలగుతాయి. మనకి ఏమవుతుంది? భగవంతుడిని చేరే పుణ్యం వస్తుంది. జన్మలుగానేమో ఎన్నో చేసేసి ఇప్పుడేమో సద్గురువునేమో శరణని, అది కూడా సద్గురువు 100లో అక్కడ ఒక 50 ఆచరిస్తే, సద్గురువు చెప్పినవి సగం ఆచరిస్తే అయినా కూడా విడుదల లభిస్తాం. అది ఇక్కడ. అసలు నువ్వు చేసుకున్న దానికి సద్గురువును మోక్షకాంక్ష కలగడమే సరిపోతుంది. మనం చేసుకున్న పుణ్యానికి సద్గురువు వాక్యాన్ని ఒకటి ఆచరించడం వల్ల మరింత ఆ పుణ్య ఫలితం పెరిగి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి భగవంతుణ్ణి దర్శింపజేస్తుంది అక్కడ. అసలు సరిపోతుందా? జన్మల పాపాలు ఒక జన్మలో అది కొంతకాలం, అది సగం సగం సరిపోతుందా? మనలో మనం మనల్ని చూసుకోవాలి, మనని విమర్శించాలి. లోకంలో జనుల్ని కాదు విమర్శించటం, మనని మనం విమర్శించుకోవాలి. నీ మనసుని, నువ్వు చేసుకున్న దాన్ని, నీకు తెలియని నీ గతాన్ని, గతంలో ఏం చేశానో, భవిష్యత్తులో ఏమొస్తుందో, ఈ రెండు కూడా మనకి అస్పష్టంగా ఉన్నవే. మనకి స్పష్టంగా తెలియబడేది ఏమిటంటే ఇక్కడ వర్తమానంలో నువ్వు ఎంత ఆత్మస్థితిలో ఉన్నావో, ఇదే నా స్థితి, ఇదే నాకు గతి అని ఉండాలి. అందుకు భగవంతుడు మామూలుగా భక్తులకి తన నామాన్ని ఇచ్చాడు. సాధకులకి వాడి ఆత్మజపాన్నే భగవంతుడి జపంగా అక్కడ పరిగణిస్తున్నాడు. ఎందుకు? ఆత్మ భగవంతుడు వేరు కాదు కాబట్టి, నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని, నేను చైతన్య స్వరూపాన్ని అంటే మనకి ఏమవుతుంది? బంధించని పుణ్య ఫలితం కలిగి ఇంకా మరింత స్వేచ్ఛగా నడిపిస్తాం. అది మనం విమర్శించుకుంటే మనని మనం చేసిన పుణ్యం ఎంత, మనం ఆచరించిన జ్ఞానం ఎంత, కానీ మనకి ఎటువంటి జీవితాన్ని సద్గురువు కలుగజేశారు. అది ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రాగలిగామంటే మనమేమీ ఈ జన్మలో పాపాలు చెయ్యలేదు కాబట్టి రాగలిగాం. కానీ మనకి ఇంకా ఈ దుఃఖం కానీ, ఈ బంధం కానీ, ఈ అజ్ఞానం కానీ ఇంకా కొంత మిగిలి ఉండడానికి గతం. అందువలన గతాన్ని నువ్వు తలిచి దాన్ని ఇంకా ఆహ్వానించుకో. అలాగే నువ్వు గతంలో తయారు చేసుకున్న మళ్ళీ జన్మల్ని ఇంకా పెంచుకోకు. అమ్మ తుంచుతుంటే మనం పెంచుకుంటున్నాం కాబట్టి పెంచుకోకుండా వ్యవహరించాలి జీవిత విధానంలో. భగవంతుణ్ణి సులభతరం చేశారు అమ్మ. మాటల భగవంతుడి దర్శనం. ఈనాడు నేను అనంత పరబ్రహ్మాన్ని దర్శించాను, ఆయనలో నేను ఉన్నాను, నాలో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే నాకు తోడున్నాడు, నేను మరణించగానే ఆయనలో కలిసిపోతాను అని నాడు మనం
కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలం. ఎందువలన మనకి లోపల అనుభవం ఉంది. నాకు ముక్తే, నాకు మోక్షమే, అనంతంగా ఉన్నాడు భగవంతుడు, నేను వాడిలో చేరేలాగా జీవిస్తున్నాను తప్ప వాడి నుంచి దూరం అయ్యేలా నేను జీవించట్లేదు అని మనం గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతున్నాం. ఇదంతా ఎవరిచ్చారు? ఆలయ దర్శనమే చేసుకునే స్థితి లేని అటువంటి పరిస్థితి మనది. అసలు మామూలు ఒక సామాన్యుడికి అక్కడ డబ్బు కాదు, వాడు వెళ్ళడానికి అనుకూలత, డబ్బు ఉన్నవాడైనా లేనివాడైనా ఒక ఆలయాన్ని దర్శించాలంటే ఎంతో కొంత వాడికి ప్రాప్తం ఉండాలి. ఆలయాన్ని దర్శించాక వాడే అంటాడు, నాకు అదృష్టం బాగుండి రాగలిగాను, వచ్చే పరిస్థితి కాదు, నాకు ఇంత పని ఉందా అంత పని ఉందా అంటాడు. అంటే వాడి ఉద్యోగం, వాడి కర్మలు వాడిని రానివ్వవు. అటువంటిది ఈనాడు నేను దర్శించాను నిర్గుణ నిరాకారాన్ని అని చెప్పగలుగుతున్నాం. భగవంతుడు విగ్రహాన్ని కాదు, ఇక్కడ ఆ విగ్రహ మూలాన్ని దర్శించాం. ఎవడికి వాడే దర్శించాం, ఎవడికి వాడే గట్టిగా పట్టుకున్నాం, ఎవడికి వాడే ఆ మార్గాన్ని తప్పకుండా నడుస్తున్నాం. అన్నింటికీ కూడా కారణం ఎవరు? వీటన్నింటికి అంటే అమ్మయే సద్గురువే అని మనం చెప్తాం. ఎందుకంటే ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. సర్వత్రా ఉన్న పరమాత్మని దర్శింపజేయడం సాధ్యం కాదు. ఇక్కడ దర్శించామంటే మనది కూడా 1% గొప్పదనమే, 99 అమ్మది, కానీ 100% మనదే అని చెప్తారు అమ్మ. ఎందుకు? నేను దర్శింపజేయడానికే వచ్చాను. ఇక్కడ మీరు అందుకున్నారు, మీ గొప్పది, మీ అదృష్టం, మీ సుకృతం, మీ సాధన, మీ నడత, మీ సత్వగుణం అని మనకే ఇస్తారు ఆ క్రెడిట్ని. కానీ నిజానికి ఎవరిది ఆ క్రెడిట్ అంతా కూడా? సద్గురువుదే కదా. మన ముందు జీవితంతో పోల్చి చూసుకోవాలి. మనం పోల్చి చూసుకున్నప్పుడు అప్పుడు దేన్ని నిజం అనుకున్నాం? అబద్ధాన్ని. సత్యం అనేది అసలు ఒకటి ఉందని మనకు తెలుసా? మన జీవితంలో నిజం, యథార్థం మాట్లాడటమే మనకప్పుడు చాలా ఎక్కువ. అంతో ఎంతో సత్ప్రవర్తన ఉంది కాబట్టి అర్హులం అయ్యాం. ఆనాడు కూడా తెలిసి తెలియకపోయినా ఆ కొంత సత్ప్రవర్తన వల్ల. కానీ ఈనాడు ఒక పూర్తిగా సన్మార్గాన్ని నడవాలి మనం. ఇప్పుడు అర్థమైంది, సత్యాసత్యాలు తెలియబడినప్పుడు అంతో ఇంతో కాదు, ఇప్పుడు పూర్తిగా మనం నడవాలి, పూర్తిగా బ్రహ్మీ స్థితిని అనుభవించాలి. ఎందుకు? జన్మజన్మలుగా అన్నీ అనుభవించినవే, తిన్నది, కట్టుకున్నది, చూసింది అంతా ఒక్కటే. గత జన్మలో ఇక్కడే పోతున్నాం, ఈ జన్మలో ఇక్కడే పుట్టాం. ఇదే ప్రకృతి, ఇదే పృథ్వీ, ఇదే పంచభూతాలు, ఇదే శరీరం. ఇంకే దేనికోసం తాపత్రయం? కానీ భగవంతుణ్ణి తెలుసుకుందికి మనని మనమే అక్కడ మలుచుకోవాలి. ఎవరో చెప్తే మనం వినం. అందువలన నీ మీద నీకు గ్రిప్ ఉండాలి. అక్కడ నీ స్వరూపం నీ మనసుకి లొంగిపోయి వశమైపోయి జగత్తులోని ఇష్టపడుతూ పరమాత్మ స్థితిని వదిలివేయకుండా నువ్వు నిలబడగలగాలి. ఒక కెరటం వచ్చినప్పుడు మన కాళ్ళ కింద ఇసుక కరిగిపోయి మనం పడిపోయేలాగా ఉంటుంది సముద్రం ఒడ్డున. ఎవరూ పట్టుకోకపోయినా నువ్వు నిలబడగలిగినప్పుడు కొట్టుకుపోవు. ఒక సముద్రం ఎలా ఉంటే సప్త సముద్రాలు చుట్టూ ఉన్నాయి. ప్రకృతి మోహింపజేసే ప్రకృతి ఉంది.
ఆ మోహానికి గురయ్యే మన లోపల అంశాలు చాలా ఉన్నాయి. ప్రకృతి ఒకసారి మోహింపజేస్తే 100 సార్లు మోహానికి గురయ్యే అంశాలు ఉన్నాయి జీవలక్షణాలు మనలో. కానీ దేనికి వశమవ్వకుండా నువ్వుగా నిలబడ్డదే భగవంతుడి సన్నిధానం. ఎప్పుడో ఎక్కడో లేదు, ఏదో లోకానికి వెళ్ళే పని లేదు. భగవంతుడి సన్నిధి ఎక్కడే ఉంది. నీకు భగవంతుడికి మధ్య నామరూపాత్మకమైనది అడ్డుంది. నీ లోపల తొలగించుకో, బయట అదే తప్పుకుంటుంది. అది మనకి అమ్మ ఇచ్చే శిక్షణ. బ్రహ్మార్పణం. దేహాత్మ అనంత చైతన్యంలో ఐక్యమైపోయింది. జీవుని ఉనికి నశించి సర్వవ్యాపక చైతన్యమే మిగిలి ఉన్నది. అంతఃకరణ యందల అహంవృత్తి సర్వవ్యాపక చైతన్యంతో కలిసి ఉన్నది. దేహ తాదాప్యంతో కూడిన అవిద్య అహంకారము, దేహవాసన, మిథ్యావాసన నశించింది. ఇక్కడ ఏం చెప్తున్నారు? నేనంటూ లేను, ఉన్నది పరమాత్మయే అనే సాధన చేయమంటున్నారు ఇక్కడ. అందుకే ఈ దేహం నేను కాదు అని మనం తెలుసుకోవాలి, భావించాలి, నడవాలి, చూడాలి. అందువలన ఇక్కడ ఈ పాత్ర అనేది లేదు. ఈ పాత్ర లోపల నడిపిస్తున్న సూత్రధారే సత్యము, పాత్ర అనేదేమో అసత్యం, అబద్ధం, కల్పితం అని తెలుసుకోవాలి. మన లోపల మనం ప్రయోగశాలలో తెలుసుకోవాలి. ఇది ఎందుకు కల్పితమైంది అంటే, నువ్వు గతంలో చేసుకున్నదని, ఈ శరీరం, ఈ కర్మలు మరి ఇప్పుడు చేసుకున్నవి కాదని మనమే అంటున్నాం కదా. మరి గతంలో చేసుకున్నవని ఒప్పుకోవాలి కదా. అప్పుడు గతం అంటే కల్పితం అని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఏ పాపం చేయలేదు, ఈ దుఃఖం వచ్చిందని భగవంతుని దెబ్బలాడతాం మనం. మరి గతం ఉంది కదా. అప్పుడు గతంలో రాసుకున్నదే కదా. గతం అన్నప్పుడు ఆ జన్మలోదైనప్పుడు ఇప్పుడు ఈ జన్మలో అది కల్పితమైంది కదా. మరి కల్పితమైన నీ మనసు, దేహం, ఇంద్రియాలు ఇవి అబద్ధమే కదా. ఆ రకంగానైనా ఒప్పుకోవాలి. నువ్వు పరిశీలిస్తే ఏ కోణంలో పరిశీలించినా ఆ కోణంలో నీ జీవితం, నీ దేహం అబద్ధం, అసత్యం, కల్పితం, నువ్వు రాసుకున్నది, నువ్వు తయారు చేసుకున్నది, నీ అజ్ఞానం, నీ భ్రమ, నీ భ్రాంతి అని నీకే తేలుతుంది. నీ ఆత్మే సత్యం, అది భగవంతుడి అంశ. భగవంతుడు నీకు నిలబెడుతున్నాడు, నువ్వు చేసుకున్న దానికి నీకు అందిస్తున్నాడు. ఆ అందించడం కూడా పాపపుణ్యాలను ఇస్తున్నాడు. ఇప్పుడు పాపపుణ్యాలకి అతీతమైనది నేను సాధన చేసి పొందుతాను అనేది ఆ శిక్షణ కూడా నీ స్వరూపం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. అది అందువలన ఇంకా నేను లేను అనే సాధన ఉండాలి ఇక్కడ. నువ్వు ఉంటూ సాధన చేయకూడదు. నేను లేను అని నువ్వు పదే పదే అనుకుంటూ, మళ్ళీ నువ్వు ఉన్నప్పుడు ఎలా చేసావో అలాగే చెయ్యాలి. నీ కుటుంబంలో నువ్వు పురుషుడివో స్త్రీవో నీ ధర్మం నువ్వు చెయ్యాలి. అది ఇక్కడ నీ ఉద్యోగ ధర్మం నువ్వు చెయ్యాలి. కానీ లోపల ఎక్కడ లేము అని అనుకోవాలి. మనలో కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు కలిగినప్పుడు నేను లేను. కానీ మన విద్యుత్ ధర్మంలో మళ్ళీ పర్ఫెక్ట్గా నిర్వర్తించాలి. అది ఒక మనిషి ఎలా ఉండాలి? లోపల వాటిని జయించాలి, బయట తల వంచి చెయ్యాలి. మనం ఏం చేస్తున్నాం? రివర్స్లో చేస్తున్నాం. బయట ఎదిరిస్తాం నువ్వు చేసుకున్న కర్మ, లోపలేమో ఏం చేస్తున్నాం? వీటికి వశమైపోయాం. అందువలన ఇక్కడ నీ ధర్మాన్ని నువ్వు చేస్తూ నీ లోపల దేనికి వశం అవ్వనప్పుడు నువ్వు లేవు. అది నేను లేను అని నువ్వు ఎప్పుడు అనుకోవాలి అంటే, నీ లోపల ఏది వచ్చినా నువ్వు దాన్ని అమలు చెయ్యకుండా ఉన్నప్పుడు నువ్వు లేవు అని నీకు తెలియబడుతుంది. అది నేను లేనని చెప్పి మనం ఏది చేయడం మానేసేది కాదు. అందుకే అమ్మ పాత్రలో ఏం చెయ్యాలో చేస్తూ, ఆంతర్యంలో ఎలా ఉండాలో నేర్పుతూ రెండు చూపిస్తున్నారు. అసలు ఒక గురువు ఉన్నాడు అంటే ఒక మంత్రం ఇచ్చి నువ్వు ధ్యానం చేసుకో అంటాడు. లేదు నువ్వు సేవ చేసుకో అంటాడు. లేదు ఇక్కడ ఈ ఆశ్రమానికి సేవ చెయ్యి అంటాడు.
ఇక్కడ అమ్మ దగ్గర శిక్షణ ఎలా ఉంది? నీ పాత్రధర్మం నువ్వు చెయ్యాలి, ఆంతర్యంలో అన్నింటినీ జయించాలి. అది అందువలన మనకి ఇక్కడ ఈ యొక్క సర్వవ్యాపక చైతన్యంలోనే నేను ఇవన్నీ చేస్తున్నాను. ఇంక నేనంటూ వేరుగా లేను. ఈ దేహం అనేది నేను కాదు, గతంలో నిర్మించబడింది. ఒక బొమ్మను చేసి కీ పెట్టి వదిలినట్లుగా, కీ ఇచ్చి వదిలిన బొమ్మలాగా మనం ఈ జన్మకొచ్చు. అందువలన ఇదంతా కూడా ఈ నేనంటూ లేను అని చెప్పి మనం తెలుసుకుని ఉన్నప్పుడు ఏం జరుగుతోంది. మరి మనకి ఏదైనా మంచి ఉంటేనే కదా ప్రయత్నం చేస్తాం. కష్టపడాలి అంటే నీకు ఇది జరుగుతుందని చెప్పాలి. అది మానవుని యొక్క నైజం. ఏంటంటే ఇది చేస్తే ఏమొస్తుంది. నిజానికి అది జంతువు యొక్క నైజం. సర్కస్లో జంతువులను ఆడిస్తూ అది ఆ యొక్క సర్కస్లో ఆ ఫీట్ చెయ్యంగానే దిగిన వెంటనే దానికి ఆహారం ఇస్తాడు. ఈ ఆహారం కోసం అది చచ్చినట్టు చేస్తుంది. అంటే ఫలితం ఆశించడం అనేది జంతువుతో సమానం అని మనం తెలుసుకోవాలి. అయినప్పటికీ ఇక్కడ మనం ముందుకెళ్ళాలి అంటే ఇక్కడ ఏం తెలియజేశారు? నేను లేను, ఉన్నది బ్రహ్మమే అని నువ్వు జీవిస్తున్నప్పుడు నీ కారణ శరీరం నశిస్తుంది. కాబట్టి ఈ లాభం ఉంది కాబట్టి మనం దేహంగా నేను లేను, ఆత్మగా ఉన్నాను. ఆత్మస్వరూపంగా చేసినప్పుడు నాకు గతము భవిష్యత్తు లేదు. వర్తమానంలో నేను దేన్ని అంటకుండా కామక్రోధ మోహలోభాలకి ఒక గురి అవ్వకుండా నేను చేస్తాను అని మన కారణ దేహం నశింపుకి మనం ఉండాలి. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు? అది నశించగానే నీ యొక్క చైతన్యం అందులోనే అనంతంలో ఐక్యమైపోతుంది. ఇదే కదా అడ్డు. ఒక రూపం లేని భావం భగవంతుడికి మనకు అడ్డుగా ఉందా? ఎంత దారుణమైన పరిస్థితి. ఒక రూపం లేదు దానికి. భావం, నేను అనే అహంకారం భగవంతునికి మనకి అడ్డు. అహాన్ని నువ్వు కనుక నెట్టగలిగితే అసలు నువ్వు వాడికన్నా వేరుగా లేవు. ఎంత అడ్డో దాన్ని తొలగిస్తే అంత అదృష్టం. అంత అఖండం. అదృష్టం అంటే చిన్నదే. అంతా నువ్వు అఖండ స్వరూపానివి. నువ్వే వచ్చేసి, నువ్వే దుఃఖానికి గురై, నువ్వే దుఃఖించేసి, నువ్వే భగవంతుడిని నిందించేసి, ఇంకొంచెం మళ్ళీ పాపాన్ని మూటగట్టుకుని అంత అస్తవ్యస్తం అంటారు. అలా ఉంది మానవుడి యొక్క జీవితం పరిస్థితి. వాడి దృష్టి, వాడి మనసు అస్తవ్యస్తం. ఒక్క సద్గురువే శాంతపరుస్తాడు మనసుని. సత్యాన్ని తెలియజేసి నువ్వు చేసుకున్నదే ఇకపైన చేసుకోకు, ఇప్పుడే ఆనందం నీకు లభిస్తుంది అని ఆనందాన్ని, మనశ్శాంతిని ప్రసాదించేవారే సద్గురు. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ అహంవృత్తి నశిస్తే సర్వవ్యాపకంలో నువ్వు కలిసిపోతావు. అవిద్య, అహంకారం ఇవన్నీ కూడా, ఈ దేహవాసన ఇవన్నీ నశిస్తే నువ్వంటూ లేవు, ఉన్నది పరమాత్మే. పాత్రధారి అయిన వాడు లేడు, ఇక్కడ సూత్రధారే ఉన్నాడు అని తెలుసుకోమంటున్నారు. సర్వవ్యాపక చైతన్యము అది నేను అనే స్పృహ మిగిలి ఉంటుంది. ఇంకా అంటే ఇవన్నీ తొలగిన తర్వాత అనంత పరబ్రహ్మమే నేను అనేది మనలో ఉంటుంది. ఒక లోపల మన యొక్క బ్రహ్మభావం అలా మిగిలి ఉంటుంది. ధ్యానంలో కూడా నీ శరీర స్పృహ, మనసు చలనం, ఇంద్రియ కదలికలు అన్నీ నశించినప్పుడు ధ్యానంలో ఆ ఉన్నది ఏది ఉందో అదే మిగిలి ఉంటుంది. అందువలన ధ్యానంలో ఉన్న స్థితిని నువ్వు విధి నిర్వహణలో కూడా ఉంచుకోమని చెప్తున్నారు. బహిర్ముఖమై ఉన్న అంతఃకరణను కలిగి ఉన్న దేహము ప్రారబ్ధం అనుభవించుచునను సర్వవ్యాపక చైతన్యంలో ఉన్నది ఈ విధముగా ప్రయత్నపూర్వకంగా తెచ్చిపెట్టుకున్న అనుభూతిలో జీవించుటయే సాధన. అంటే ఇక్కడ నువ్వు కష్టపడి సాధించుకుని ఇది నేను కాదు అదే నేనని చెప్పి
మనం తెలుసుకుని అందులో మునిగి ఉంటే నీ కృషి నువ్వు తెచ్చిపెట్టుకుని ప్రయత్నపూర్వకంగా సాధించింది అందులో కలిసిపోయి నువ్వు అంటూ ఉండవు. అంటే ఒక నది ఎంతో కష్టపడి కొండలు గుట్టలు దాటుకుంటూ సముద్రాన్ని చేరిన తరువాత దాని కష్టం ఏమైంది, సముద్రంలో కలిసిపోయాక నది అంటూ ఇంకా రూపం కోల్పోయింది. అది ఇక్కడ ప్రయత్నం కష్టం అన్నీ ఉంటాయి, కానీ ఐక్యమైన తరువాత అది ఉండదు. అంటే బ్రతికి ఉండగానే, మరణించాక కాదు, బ్రతికి ఉండగా ఐక్య స్థితిని నువ్వు అనుభవించాలి. అప్పుడే కదా భగవంతుడి గొప్పదనం, నీ గొప్పదనం. వాడు అంతటా ఉన్నాడు. వాడు నీకు ఐక్యం చేసుకుని నీకు సుఖశాంతులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నీ అహంకారాన్ని అడ్డుగోడలా ఉంది కాబట్టి దాన్ని కూలగొట్టుకోవాలి. కూలగొట్టుకోవడం నీ గొప్పదనం, ఐక్యప్రాప్తిని ఇవ్వడం భగవంతుడి గొప్పదనం. అందువలన ఇక్కడ నీ పని ఉంది. అక్కడ భగవంతుడు ఎలాగో ఉండే ఉన్నాడు, వాడిది ఆలస్యం లేదు. నేను రాసి తెచ్చుకున్నాను, నేను ఇంకా మళ్ళీ రాసుకుంటున్నాను కాబట్టి దీన్ని ఆపు చేసుకోవాలి అనేది నీకు ఉండాలి అక్కడ. అందువలన ధ్యానంలోనైనా మామూలుగా మన విధి నిర్వహణలోనైనా నిశ్చల స్థితిలో ఉండగలగాలి మనం బ్రహ్మార్.